హైకోర్టులో రేవంత్ రెడ్డి కేసుకు అరెస్టుకు సంబంధించి కేసు విచారణకు వచ్చింది. అయితే ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. కానీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిన తర్వాత కోర్టు తదుపరి విచారణ జనవరి 2కు వాయిదా వేసింది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి కేసు మళ్లీ ప్రభుత్వం తిరగదోడుతోంది. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. ఇప్పుడు కోర్టుకు సంబంధించి దీనికి సంబంధించి 2వ తారీఖున ప్రభుత్వం విచారణకు మళ్లీ స్వీకరిస్తామని చెప్పేసి తదుపరి విచారణ తెలిపింది. హైకోర్టులో రేవంత్ రెడ్డి అరెస్టు కేసు విచారణకు వచ్చింది. దీనికి సంబంధించి ప్రభుత్వం కౌంటర్ ఫైల్ చేసింది. అయితే 2వ తారీఖున దీనికి సంబంధించి విచారణ చేపడతామని కోర్టు తెలిపింది. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి చెప్పండి. సుభాష్, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని ఎలక్షన్ టైంలో అక్రమంగా అరెస్ట్ చేశారన్న దాని మీద హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం. ఈ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో గతంలో హైకోర్టు డీజీపీని ప్రత్యక్షంగా కోర్టు ముందు హాజరు కావాలంటూ నాటకీయ పరిణామాల మధ్య ఏమైతే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దీనికి సంబంధించిన రిపోర్టు ఒక వైట్ పేపర్ మీద ఇవ్వడం, దాని మీద కూడా హైకోర్టు సీరియస్ అయిన నేపథ్యంలో గత 2 సార్లుగా ఈ కేసు వాయిదా పడుతూ వస్తుంది. ఈసారి కూడా రేవంత్ రెడ్డి విషయంలో ఇప్పటికే ప్రభుత్వం తమ కౌంటర్ దాఖలు చేసింది. అంటే ఏ పరిస్థితుల్లో అరెస్ట్ చేయాల్సి వచ్చింది, మాకు వచ్చిన సమాచారం ఏంటి, దీంట్లో ఇంటెలిజెన్స్ సమాచారం అనే దాన్ని కీలకంగా తీసుకున్నారా, లేకపోతే మరేదైనా విషయం మీద అంటే ఇతరత్ర రేవంత్ రెడ్డి కనుక ఆ సమయంలో కనుక అరెస్ట్ చేయకపోతే కేసీఆర్ సభను గందరగోళం సృష్టించడం కాకుండా అక్కడ గొడవలు అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి అన్న నేపథ్యంలో కూడా ఇప్పటికే ఒక పూర్తి స్థాయి రిపోర్ట్ ను ప్రభుత్వం కోర్టుకు సమర్పించిన నేపథ్యంలో దీని మీద నిన్న విచారణ స్వీకరిస్తున్న నేపథ్యంలో అయితే రేవంత్ రెడ్డికి సంబంధించిన అడ్వకేట్ సమయం కోరడం, అలాగనే ఈ రోజు కూడా అడ్వకేట్ రాకపోవడం తోటి ఈ తదుపరి విచారణను జనవరి 2వ తారీఖుకి వాయిదా వేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ప్రభుత్వం పూర్తి అంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆధారంగా కాకుండా ఇతరత్ర ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సంబంధించి కావచ్చు, పోలీసుల దగ్గర వచ్చిన సమాచారం, తర్వాత స్థానికంగా వచ్చిన సమాచారం మేరకే తాము ఈ ఘటనకు సంబంధించి ఆ రీతిలో అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పిన అఫిడవిట్ ను కౌంటర్ లో దాఖలు చేసినట్టు తెలుస్తుంది. కౌంటర్ లో సీక్రెట్ కవర్లు ఇచ్చిన కౌంటర్ లో ఏముందని దాని మీద కూడా ఇంకా మనకు సమాచారం అయితే రావాల్సి ఉంది. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అరెస్ట్ విషయం సంబంధించి జనవరి 2వ తారీఖున ఆర్గ్యుమెంట్స్ తీవ్రస్థాయిలో జరిగే అవకాశం ఉంది. మరి ఆర్గ్యుమెంట్ లో ఏ విషయం మీద ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది, తర్వాత దీని మీద కోర్టు గతంలోనే డీజీపీని తమ ముందు హాజరు కమ్మని నేపథ్యంలో జరిగిన తదుపరి పరిణామాల్లో ఏ విషయం మీద దీని మీద తీర్పు రాబోతున్న దాని మీద సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతా ఉంది. సుభాష్. రైట్, థ్యాంక్ యూ నారెడ్డి. For more updates, please subscribe 99 TV Telugu.